మరి మాకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు ఏం నష్టపోతారా అనేది మాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా నష్టపరచాలో అన్ని రకాలుగా తెలంగాణకు నష్టపరిచారు. మరి బంగారు తెలంగాణ అన్న బాటలో నడిచి ఈరోజు లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా దాన్ని తీర్చిదిద్దారు. అయినా కూడా ఈరోజు ప్రజలు మీరు మళ్ళీ అప్పు చేయండి, మళ్ళీ మా తెలంగాణను సర్వనాశనం చేయండి, మా పిల్లల జీవితాలతో ఆడుకోండి అని చెప్పి వారిని సర్టిఫై చేయడం ఏమైతే ఉందో మరి నిజంగా బాధాకరంగా ఉంది. కాబట్టి తర్వాత ప్రజలకే ఇబ్బంది, మాలాంటి నాయకులకి ఇబ్బంది. ఎందుకు అనంటే ఈరోజు ఎవరైతే వాళ్ళ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారో అటువంటి వాళ్ళ మీద తప్పకుండా టార్గెట్ చేస్తారు. కాబట్టి నేను ఒక్కటే మీ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను, పాలకులు అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం. ఇక ముందు మరి ఒకరి మీద ఒకరము విమర్శలు అయితే చేసుకున్నాం, కానీ దాన్ని తీసుకొని మళ్ళీ అధికార దుర్వినియోగంతో దాడులు చేపించడం కానీ, కేసులు పెట్టించడం కానీ అటువంటివి చేస్తే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి చేయకుండా ఉంటుంది బాగుంటుందని ఖచ్చితంగానండి. ప్రజలు ప్రలోభాలకే గురయ్యారు. ఎందుకు అనంటే ఎంత వ్యతిరేకత ఉందో మాకు తెలుసు టీఆర్ఎస్ పార్టీకి. ప్రజల్లో ఈరోజు ఉద్యోగాలు లేకుండా పిల్లలు ఏడుస్తా ఉన్నారు, గ్రామాలలో అభివృద్ధి లేదు, ఈరోజు రైతులు ఏడుస్తా ఉన్నారు, గిట్టుబాటు ధర లేక, ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదు, సరిగా నీళ్లు అందడం లేదు, కరెంటు వెనకాల ఎంత స్కామ్ ఉందో తెలియదు. ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు కానీ ఎక్కడి నుంచి తెస్తున్నారని ఇప్పటివరకు తెలియదు. లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఇవన్నీ ఎట్లా సర్టిఫై చేస్తారండి? ఇవన్నీ తెలిసినాక కూడా ప్రజలు ఎట్లా సర్టిఫై చేస్తారు? మాకొక్కరికే కదండి, చాలా మంది మాలాగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా కొద్దిమంది స్ట్రాంగ్ గా వాళ్ళని అపోజ్ చేసిన వాళ్ళను అట్లాంటి వాళ్ళకి తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. అది మాకు ఒక అనుమానం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.